భూమి మీద ఇద్దరే మనుషులు చెప్పండి. ఉంటే మొత్తం అడవే, భూమి అంతా కూడా అడవే. మనుషులు మనిషి అవును. జంతువులు కానీ అన్నీ ఉన్నాయి. మరి ఉన్నప్పుడు అసలు వీళ్ళు అవును. వ్యవసాయం చేయాల్సిన అవసరం ఏంటి? దేనికోసం చేయాలి అవును, వ్యవసాయం? వాళ్ళిద్దరు కలుస్తున్నారు కదా, ఆ? మంచి తెలిసినాయి కదా, వాళ్ళిద్దరు ఫ్యామిలీ భార్యాభర్తలు ఉంటున్నారు కదా, మరి కాదమ్మా, పుట్టేది ఏంటంటే అడవిలో అసలు కాదమ్మా, మొత్తం అడవి అంతా చెట్లు ఫలాలన్నీ నిండి ఉంటాయి. దేనికి వ్యవసాయం చేయాలి నువ్వు? ఏ పంట వేయడానికి? దే- ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కే నేను ఒక మాట చెప్తాను వినండి. ఆ, ముందు ఫస్ట్ ఆకాశంలో ఆ, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని సెలవిచ్చినటువంటి జీసస్ ఉన్నాడు. ఆ, ఫస్ట్ ఆ, ఆత్మయ్య ఉన్నాడు. ఆ, ఆత్మ శరీరం రూపంగా పుట్టున్నాడు జీసస్. ఆ, శరీరం రూపంగా పుట్టి ఆయన స్వరూపంతో ఒక మనిషిని మన్ను, బంక మట్టి, జిగట మట్టి, నల్లటి మట్టిని తీసుకుని ఒక బొమ్మను చేసి ఆయన రూపం పోల్చుకుని బొమ్మను చేసి బొమ్మను ఆయన ఊపిరి అనేది ఆయన శ్వాస గ్రంథాల ద్వారా ఊదాడు. ఆ బొమ్మను చేసి చెవిని, ముక్కుని అన్ని అమిర్చి ఆయన రూపంతో ఆ ఊపిరి ఊదిన తర్వాత మనిషిగా మనం పుట్టున్నాం. అలాగే అవ్వమ్మని ఆదాముని చేశారు. వాళ్ళు చెయ్యక ముందు ఒక ఆయన సింహాసనం ఆకాశం, ఆయన పాదపీఠం భూమి అని చెప్పాడు కదా. ఆకాశంలో అయోధన తోట ఉంది. ఆ తోటలో అవ్వమ్మని, జంతువుల్ని, ఆదాముని నిర్మించి వాటికి పేర్లు పెట్టించింది ఆదాము చేతే. నేను అడుగుతున్న ప్రశ్న అదే. ఇద్దరు మనుషులకి అన్ని జంతువులు ఉంటే అంటే కోసుకొని తినొచ్చు శుభ్రంగా. ఎన్ని పళ్ళు ఉంటే భూమి మీద అన్ని పళ్ళు వాళ్ళు తినొచ్చు. ఇప్పుడు ఈ సీతాఫల పళ్ళు ఎవరు తినరు కదా, వీళ్ళే తినాలి కదా. యాపిల్ పళ్ళు కోసుకొని వీళ్ళే తినాలి, ఎవరు తినరు. అన్ని రకాల ఇనమ్మా, అన్ని రకాల పళ్ళు చెట్టుకుంటే శుభ్రం కోసుకొని తినొచ్చు. మళ్ళీ ప్రత్యేకంగా వ్యవసాయం చేయడం దేనికి? ఎందుకంటే ఇప్పుడు వచ్చారు మీరు లైన్ మీదకి. నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. నేను ఎప్పుడు లైన్ లోనే ఉంటానమ్మా, గాడి తప్పను. చెప్పండి. అది ఇప్పుడు వినండి అంటున్నాను బ్రదర్. చెప్పండి అమ్మా. మీరు లైన్ అంటే మీరు ఇప్పుడు పాయింట్ కి వచ్చారు అంటున్నా, లైన్ మీద కాదు, పాయింట్ లోకి వచ్చారు. చెప్పండి. నేను ఆ పాయింట్ తగ్గట్టు సమాధానం నేను చెప్తున్నాను వినండి. మీకు నేను చెప్పే అంతటి దానిలో కాదో నాకైతే తెలియదు. నాకన్నా చిన్నవారు కాబట్టి మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. గౌరవంతో చెప్తున్నా. ఒక బ్రదర్, ఒక తమ్ముడు, నా సహోదరుల లెక్కలో నేను చెప్పాలనిపించింది. నేను చెప్తున్నా. నేను వేరుగా క్రోధం, కక్షతో ఏదో మీతో మాట్లాడాలి, కక్షగా ఇది సొల్లంతా ఆపేసి అసలు ఇద్దరు మనుషులు వ్యవసాయం చేయాల్సిన అవసరం ఏంటి భూమి మీద? చెప్తున్నానండి. ఏదో మీ తోట ఉంది కదా, ఆ తోటలో ఆదాముని, అవ్వమ్మని ఆయన స్వరూపంతో చేసి ఆ రాత్రికార రంధ్రాల్లో ఆ ఊపిరి ఊది బొమ్మలను చేసి జీవవాయువు ఊదాడులేమ్మా. జీవవాయువు అనే పదం ఉంటదిలే అక్కడ. చెప్పు. ఊదాడు కదా రాత్రికార రంధ్రాల్లో. వాళ్ళు కదులుతూ ఆ తోటలో చెట్లు, రకరకాల చెట్లు, పళ్ళు, ఫలాలన్నీ కాసేటువంటి రకరకాల. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి.